కామోజ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కామోజ్ గారు, సో మొత్తానికి ఢిల్లీ వెళ్ళారు. సో ఇక ఇవాళ రేపు తిరుగు ప్రయాణం కూడా రాబోతున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు, కేంద్రం కనీసం పట్టించుకున్నది లేదు. సో ఇప్పటికీ పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయంలో మేము ఆలోచిస్తాం, సో ఏం ఉపాయం ఉందో చూస్తాం అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీల పరిస్థితి ఏమిటి? అట్లా ఇచ్చేటువంటి అవకాశాలున్నాయా? ఎట్లా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ ఐనిస్ వ్యూవర్స్ కు. రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఇలా తెలంగాణలో రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందంట. 20 నెలలుగా కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద వివిధ స్థాయిల్లో నాటకాలు ఆడుతూ ఇలా జంతర్ మంతర్ దగ్గర బోర్ల బొక్కల పడ్డాడు. ఎందుకంటే గౌరవంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సరే ప్రజా పరిపాలన చేస్తా అనుకుంటే ఇలా పాలన మొత్తం గాడికి వదిలేసి బీసీ రిజర్వేషన్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు ఇలా జంతర్ మంతర్ దగ్గర తెలిసిపోయింది. రేపు రాబోయే కాలంలో బీసీలో 42% ఇవ్వకుండా ఎలక్షన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ రెండు కలిపి ఎలక్షన్ పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టోటల్ గా వైఫల్యం చెందింది ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో. అదే స్థాయిలో బీజేపీ కూడా సేమ్ టు సేమ్ మక్కి బీజేపీ కూడా అదే స్థాయిలో ఫెయిల్ అయింది. ఎందుకంటే కనీసం రాష్ట్రపతి టైం ఇవ్వట్లేదు మినిస్టర్ల కంటే. చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 20 నెలలుగా చెప్పుకుంటూ వస్తుంది, పాలన గాడికి వదిలేశారు, బీసీ రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నారు. కనీసం రేవంత్ రెడ్డి గారికి ఆ జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ ముందు ఇచ్చే ముందు మరి ఇవన్నీ పరిస్థితులు, ఆర్డినెన్స్ పరిస్థితి, అసెంబ్లీ పరిస్థితి, క్యాప్ పరిస్థితి, 52% క్యాప్ పరిస్థితి, తర్వాత జంతర్ మంతర్ పరిస్థితి, ఇవన్నీ తెలిసే ఉంటుంది కదా. ఎందుకు ముందు ఆలోచన చేయలేదు రేవంత్ రెడ్డి గారు అనేది ఇలా బీసీలు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రేపటికి రేపు వాళ్ళు మళ్ళీ ధర్నా పెట్టినా ఏం చేసినా కూడా ఆ పరిస్థితి లేదు. ఏమంటున్నామంటే మీరు తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లకు అమలు చేయాలంటే మీరు తమిళనాడుకు వెళ్ళి మీ గవర్నమెంట్ అక్కడ దర్యాప్తు చేయాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి, ఎందుకు 42% ఇవ్వాలన్నది కూడా చెప్పాలి, ఏ జాతులకు ఏ రిజర్వేషన్ ఇస్తున్నది కూడా చెప్పాలి. చెప్పకుండానే వట్టిగానే 42% ఇవ్వమంటే సుప్రీంకోర్టు ఇవ్వలేదు, పార్లమెంట్ ఇవ్వలేదు. కాబట్టి మీరు జంతర్ మంతర్ దగ్గర మీరు చేసిన ధర్నా అంతే గోడలు గీక్కునే పరిస్థితికి వచ్చింది. మీరు ఫెయిల్ అయ్యారు, అట్టర్లీ ఫెయిల్ అయ్యారు. మీరు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. మీరు ఏమన్నా అంటే రాహుల్ గాంధీ గారి పేరు, సోనియా గాంధీ గారి పేరు, ప్రియాంక గాంధీ పేరు చెప్పడం కోసమే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చెప్పారు తప్ప బీసీలకు 42% ఇచ్చేది కనబడడం లేదు. బీజేపీ వాళ్ళు ఇవ్వమని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వమంటారు అంటే మీరు ఏదో 10% ముస్లింలకు ఇస్తారు, మేము ఇవ్వము అని కరాఖండిగా చెప్తుంది బీజేపీ. వీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో బీసీలు అన్నారు ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ ఉంది అనుకున్నట్టుగా, పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది అనుకున్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏందో వచ్చినాక చర్చించుకుంటాం అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడారు. అది రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చిన్నపిల్లలను అడిగినా చెప్తారు 42% అన్ని పార్టీలు ఆల్రెడీ ఇస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు గణనీయంగానే బీసీలకు ఇస్తారే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇదొక కొత్త నాటకం మొదలు పెట్టిండు. ఇలా 3 ముచ్చట్లు అంటుండు, 50% ఒకటి అంటుండు, మేము ఇస్తాం వేరే వాళ్ళ పార్టీకి అంటుండు, క్యాప్ తీసారు. కనీసం సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవడం లేదు, న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం లేదు, గాడికి వదిలేసిండు పాలన ఏం బీసీ రిజర్వేషన్ పేరు మీద తప్ప. ఇలా రాజగోపాల్ రెడ్డి గారు నేను చెప్పిండు కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, తస్మా జాగ్రత్తని వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తుండ్రు. నేను చెప్పేది కొత్తగా ఏం లేదు. నేను ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుందంటే ఇప్పటికైనా మీరు బీసీలకు ఇస్తున్న 42% ఏ కులాలకు అంటే ఎంబీసీల వాటా ఎంత, నోటిఫైడ్ కాని కులాలకు ఎంత, ఉత్పత్తి జాతులకు ఎంత, సేవా కులాలకు ఎంత, అది చెప్పండి. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, ఆ స్థాయిలో మీరు వెళ్ళండి, న్యాయ సలహాలు తీసుకోండి, సుప్రీంకోర్టులో ఎట్లా గెలుస్తామో చెప్పండి, రాష్ట్రపతి ఆమోదం ఎట్లయితే చెప్పండి, 9th షెడ్యూల్ ఎట్లా చేస్తారో చెప్పండి తప్ప మళ్ళీ ఏంటి లుకలుకలు, ఏంటి ధర్నాలు. ఎప్పుడైనా ఏదైనా రాజకీయాలల్లా లాస్ట్ అస్త్రమే ధర్నా ఉంటది. మీరు ఇలా ఫస్ట్ పోయి ధర్నా పెట్టారు, ఫెయిల్ అయిపోయారు. మీ ధర్నాకు ఇలా ఏం వాల్యూ లేకుండా అయిపోయింది. రైట్, మాట్లాడదాం, మరిన్ని అప్డేట్స్ చూద్దాం, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.